ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇటు ఏదైతే సచివాలయం ఉందో సచివాలయం వెనక వైపు ఉన్న ఏదైతే 5 ఎకరాల ప్రాంగణంలో కూడా ఇటు ఎలాంటి సంబంధించినటువంటి భారీ కేబుల్స్ సంబంధించి అయితే ఏదైతే వాటికి సంబంధించి అయితే భారీగా ఇటు అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందంటూ కూడా తెలుస్తుంది. ఏదైతే దీనికి ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది కూడా ఒక సర్వత్రా దానికి సంబంధించి ప్రశ్నలు అయితే లేవనెత్తుంది. ఎందుకంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఏదంటే కుట్ర కోణంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుందా అనేది కూడా ఒకవైపు దానికి సంబంధించి హోంమంత్రి అయినటువంటి వంగులపూడి అనిత కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా దాని మీద ప్రత్యేక దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆ సిచ్యువేషన్ ఎక్కడ ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూసుకున్నట్లయితే భారీగా అక్కడ అవన్నీ కూడా ఎందుకంటే రాజధాని పనుల నిమిత్తం కూడా భూగర్భానికి సంబంధించి ఏవైతే ఈ కేబుల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఆడ నిల్వ ఉంచడం జరిగింది. అయితే ఆ యొక్క లేఅవుట్ సంబంధించి ఏవైతే నిల్వ ఉంచారో ఆ యొక్క కేబుల్స్ అన్నీ కూడా ఒక్కసారి అంటే ప్లాస్టిక్ సంబంధించి కాబట్టి అగ్ని ప్రమాదం చోటవడం, అలాగే ఆ అగ్ని అనేది తీవ్ర స్థాయికి తీవ్రంగా దాల్చడం, అలాగే ఆ పొగ అంతా కూడా చూసుకున్నట్లయితే ఆకాశయుతం చాలా వరకు కూడా వ్యాపించింది. ఈ నేపథ్యంలో అక్కడ అందరూ కూడా చేరుకోవడం పరిస్థితి అనేది ఉత్కంఠంగా ఏర్పడిందని కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కోణంలో అసలు ఈ యొక్క అగ్ని ప్రమాదానికి చోటు చేసుకోవడం గల కారణం ఏంటనేది కూడా ఒకవైపు దానికి సంబంధించి దర్యాప్తు కూడా జరుగుతుంది. అయితే అగ్నిమాపక శాఖ కావచ్చు, ఇది ఎలాంటి అధికారులు కావచ్చు అందరూ కూడా అక్కడ చేరుకోవడం, అయితే దాన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు భారీగా వేల కొద్ది కేబుల్స్ అనేది కూడా భారీ ఇక్కడ నిల్వ ఉంచడం జరిగింది. ఎందుకంటే భూగర్భ సంబంధించి ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీ అమరావతి నిర్మాణం చేపట్టే దిశగా ఆ యొక్క ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఒకవైపు దానికి సంబంధించి అంతా కూడా ఇటు కేబుల్స్ అనేక కేబుల్స్ ఎలక్ట్రిక్ కేబుల్సే కావచ్చు, అలాగే నెట్వర్క్కి సంబంధించి కేబుల్స్ కావచ్చు, ఇలాగ అన్నిటికి సంబంధించి కూడా భూగర్భం నుంచే వేసేందుకు దానికి ప్రణాళిక సిద్ధం అయితే చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క కేబుల్స్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి భూగర్భం నుండే కూడా వెళ్తుంది. అటువంటి టెక్నాలజీ కూడా అమరావతిలో ఉపయోగిస్తారు. ఆ నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ చూసినా కూడా ఇటువంటి ప్రాసెస్ ఇన్ని పని చేసేందుకు కూడా ఆ సంస్థలకు సంబంధించి కేబుల్స్ అన్నీ కూడా రోడ్డు పక్కన కావచ్చు ఆ విధంగా వేసిన పరిస్థితి అయితే నిల్వ ఉంచుతున్నారు. ఆ పని అంతా కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈరోజు జరిగిన ఘటన నేపథ్యంలో కూడా సర్వత్రా దాని మీద ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యంత కీలకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో అనేక ప్రాజెక్టులన్నీ కీలకమైన ప్రాజెక్టులన్నీ కూడా ఉరుకులు పరుగులు పెడుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి చోటు చేసిన గల కారణం ఏంటనేది కూడా సర్వత్రా ఇప్పుడు దాని మీద చర్చ అయితే కొనసాగుందని చెప్పి, ఎందుకంటే ఇది అసలు ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఏదంటే కుట్ర కోణంలోనే ఏదైనా దురుద్దేశ నేపథ్యంలోనే దీనికి ఫైర్ అయ్యేలాగా దీనికి ఎవరన్నా చేశారా అనే కోణంలో కూడా దీనికి సంబంధించి అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే హోంమంత్రి అనిత కూడా దీనికి దర్యాప్తుకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే అత్యంత కీలకమైనది ప్రజా రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటూ కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అయితే ఇటువంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న గల కారణాలు ఏంటి అనేది కూడా సర్వత్రా దీని మీద ఉత్కంఠ నెలకొంది. కాబట్టి ఒకవైపు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా సద్దుమణిగేలాగా ఒక అగ్నిమాపక శాఖ అంతా కూడా సర్వత్రా కూడా కృషి చేస్తుంది. దాని అంతా కూడా ఆపడం, ఎందుకంటే అది భారీగా అగ్ని జ్వాలన్నీ కూడా ఎగసిపడింది. ఎందుకంటే అంతా కూడా ప్లాస్టిక్ సంబంధించి భారీగా ఉన్న కేబుల్స్ కాబట్టి చాలా వరకు కూడా జరిగిన నేపథ్యంలో భారీ క్రెయిన్స్ నేపథ్యంలో కొన్ని కేబుల్స్ కూడా పక్కకి తీసివేసే ప్రయత్నం నేపథ్యంలో చాలా వరకు కూడా ఆగిందనేది కూడా తెలుస్తుంది. అయినా సరే ఈ యొక్క ఘటన వెనక అసలు ప్రధానమైన ఉద్దేశం ఏంటి, అలాగే గల కారణాలన్నీ కూడా దర్యాప్తు జరిగిన తర్వాత తెలిసే అవకాశం అయితే లేకపోలేదు. కెమెరా పర్సన్ అనేది ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.